స్తోత్రం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మగనమైన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి, శక్తి కలిగిన నామానికి, బలమైన నామానికి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన, రాత్రికాల సమయం అంతా నాయన మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఉదయాన్ని నాయన అయ్యా నీ పైన ఆనుకునే యోగ్యతను, ధన్యతను నాయన మాకు, మా కుటుంబాలకు మీరు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. నమ్మదగిన దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్యకార్యాలు చేయ దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ నామముల తండ్రి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఉదయాన్నే నీ వైపు చూసి యోగ్యతను, నీ పైన ఆనుకునే యోగ్యతను మాకు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. నాయన యేసయ్యానికి వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, ఉన్నతుడానికి స్తోత్రాలు, అయా అద్భుతాలు చేయవాడానికి స్తోత్రాలు, అయా ఆశ్చర్య కార్యాలు చేయ దేవానికి స్తోత్రాలు తండ్రి. నీకే వందనాలు ప్రభా. నాయన అయా మహోన్నతుడానికి స్తోత్రాలు, ఉన్నతుడానికి స్తోత్రాలు, అయా బలశౌర్యము కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభా. నాయన కనికరం కలిగిన తండ్రి నీకే స్తోత్రాలు. అయా ఉదయాన్నే లేచి నాయన నీ పాదాలు చెంత చేరటానికి నాయన మీరు నాకు, మా కుటుంబాలకు మీరు ఇచ్చిన యోగ్యతను బడి స్తోత్రాలు ప్రభువా. అయా బలపరిచే దేవుడిగా, సహాయం చేసే దేవుడిగా, ఆదరించే దేవుడిగా, నడిపించే దేవుడిగా, కృప చూపించే దేవుడిగా, కనికరించే దేవ నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నీ నామములో తండ్రి అయా తండ్రి నీకే స్తోత్రాలు. మేమందరం కలిసి నాయన మా కుటుంబాలుగా నీ సన్నిధి ఎదుగుటకు నాయన మీరు మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి, ధన్యతను బట్టి స్తోత్రాలు ప్రభా. అయా నువ్వు ఇచ్చిన యోగ్యత, ధన్యతను బట్టి నీకే కృతజ్ఞత, స్తుతులు తండ్రి. అయా మీరు మాతో ఉండండి, మాలో ఉండండి, మాకు సహాయం దయచేయండి. ప్రతి విషయంలో నీ కృప, నీ కనికరం నాయన, నీ సన్నిధి మాకు, మా కుటుంబాలకి తోడుగా ఉంచి నడిపించమని అయా ప్రతి విషయంలో తండ్రి నాయన మీరే యోగ్యుడిగా, పరిశుద్ధుడిగా, ఉన్నతుడిగా మీరుండి నాయన మమ్మల్ని, మా కుటుంబాలు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయాన్ని నాయన ఈ ఆదివారపు దినము నాయన అయా మీరు మాకు ఇచ్చినందుకు స్తుతులు, స్తోత్రాలు. అయా కృప చూపించమని, కనికరించమని, ప్రతి విషయంలో నీ సహాయాన్ని దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. నీకే స్తుతులు, 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 స్తోత్రాలు తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం, స్తోత్రం.
పరిశుద్ధుడానికి స్తోత్రాలు, ఉన్నతుడానికి స్తోత్రాలు ప్రభా. ఘనమైన తండ్రికి స్తోత్రాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి, నీకే వందనాలు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉన్నతుడానికి స్తోత్రాలు. బలశౌర్యం కలిగిన దేవా, బలవంతుడా, నీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి, శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఉదయం నాయన నీ వెంట నడవటానికి, నీ వైపు చూడటానికి కుటుంబాలకు ఇచ్చిన యోగ్యతను బట్టి స్తోత్రాలు ప్రభువా. విషయానికి స్తోత్రాలు. మహోన్నతుడు నాయన, మమ్మల్ని వాళ్ళకిచ్చే దేవుడిగా మీరున్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరచమని, అయా మీరే మా తోడుగా ఉండి నడిపించమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుంచి యోబు రాసిన గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనం. ఆ మాటను మనం గమనించినట్లయితే, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆయన మన మనవిని ఆలకించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే లెగుస్తామో, లేచి ఉదయకాలమే ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, మన యొక్క చేసే యొక్క మనవిని ఆలకించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అనేది గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ ప్రార్థనను చెయ్యి, ఎలాంటి ప్రార్థనను చెయ్యి, ఏ అవసరతలో ఉన్నాయినా, ఏ సమస్య గుండైనా నువ్వు వెళ్ళి చెయ్యి. దేవుడు ఈ సమస్యని నుంచి అధిగమించి ఆ సమస్య నుంచి బయటపడగల సమర్థుడు ఆయన. ఆయన వైపు చూసినట్లయితే, ఆయన పైన ఆనుకున్నట్లయితే, ఆయన పైన ఆధారపడినట్లయితే, ఆ ప్రభు నువ్వు చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తాడని దేవునికి వాక్యం సెలవిస్తుంది. శ్రమల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, నీ కుటుంబాన్ని శోధనలు చుట్టుకొని ఉన్నాయా? లేచి ఉదయకాల సమయంలో ఎప్పుడైతే ప్రభుకు మొరపెడతావో, ప్రభుకు ప్రార్థన చేస్తావో, ప్రభు పాదాలు పట్టుకుంటావో, ప్రభు పైన ఆనుకుంటావో, నీ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి, నీ మనవి ఆలకించి జవాబు దయచేస్తాడు. నువ్వు చేసిన పని ఏంటో తెలుసా? ఉదయాన్నే లేచి దేవుడిని వెతకటం అనేది చాలా శ్రేయస్కరం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఉదయాన్నే లేచి కొంతమంది టీ తాగుతాం, కొంతమంది లగంగానే టీవీ ఆన్ చేసి వార్తలు చూస్తారు, కొంతమంది న్యూస్ పేపర్ చదువుతారు, కొంతమంది వీధుల్లోకి వెళ్ళి వాళ్ళతో వెళ్తూ ముచ్చట్లు ఆడుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఉదయాన్నే లేచి నీ కుటుంబంతో కలిసి, లేక వ్యక్తిగతంగా నువ్వైనా సరే చిన్న ప్రార్థన చేసుకొని, వాక్యాన్ని చదువుకొని, ప్రార్థనతో నీ జీవితాన్ని ప్రారంభిస్తే ఎంత ఆశ్చర్యకరమో తెలుసా? ఎంత దీవెనకరమో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును అని రాయబడింది. నీ సమస్య తీరట్లేదంటే, నీ బాధ తీరట్లేదంటే, నీ ఇబ్బందులు తీరట్లేదంటే, నీ దగ్గరే ఉంది లోపం, నీ దగ్గరే ఉంది. నీ గర్భము తెరవబడలేదన్నా, నీకు గర్భం రావట్లేదన్నా, లేకపోతే మంచి ఉద్యోగం నీకు రావట్లేదంటే, నీ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు, శ్రమల గుండా, సమస్యల గుండా వెళ్తుందంటే, నీ వల్లనే ఎప్పుడైతే లేచి నువ్వు దేవునికి మొరపెడతావో, లేచి మన కుటుంబాలు దేవునికి మొరపెడతాయో, దేవుడు నీ సమస్యని తీయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ సమస్యని
తీసివేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడమ్మా. ఆయన వైపు చూద్దామా, ఆయనకి ప్రార్థన చేద్దామా, ఆయన పైన మనం ఆనుకుందామా. ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చినట్లయితే. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, నీకే వందనాలు ప్రభువా. నీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మేము ప్రార్థన చేయగా మా మనవి ఆలకించువాడా, మా మొరను వినే దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధుడు, ఉన్నతుడు, శ్రేష్టమైన తండ్రి, బలమైన దేవుడు, అద్భుతాలు చేయ దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవానికి స్తోత్రాలు. నీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి, అతి బలమైన నామానికి, శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. యేసయ్యా, ప్రార్థన ఆలకించే దేవుడు అని మీరు మాతో మాట్లాడారు. మా మనవి అంగీకరించే దేవుడు అని ఈ వాక్యం ద్వారా మాకు రుజువు చేశారు నాయన. ప్రభువా, బలపరచండి తండ్రి, సహాయం తెచ్చేయండి. మీరు మాత్రమే మమ్మల్ని నిలబెట్టగలరు, సహాయం చేయగలరు, నడిపించగలరు. ప్రభువా, మా కుటుంబ స్థితిగతులన్నిటిని మార్చండి నాయన. అయ్యా, మమ్మల్ని బలపరచండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన, నీలో ఎదుగటానికి, నీలో కొనసాగటానికి, నీలో నిన్నే నివాసంగా ఆధారంగా చేసుకొని నేను చేసే ప్రతి విన్నపం నాయన మీరు ఆలకిస్తానని నేను నమ్ముతున్నాం ప్రభువా. మా కుటుంబాన్ని దీవించండి, మా పిల్లల్ని దీవించండి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో అయ్యా, మేము మా కుటుంబాలు బాగోవాలంటే ఉదయాన్నే లేచి నీ పైన ఆనుకోవాలి నాయన. నీ పైన ఆధారపడాలి. మాకెవరు లేరు నాయన ఈ లోకంలో. నువ్వు మాత్రమే మాకున్నావు. నువ్వే మాకున్నావు నాయన. నీవే పేరు చూస్తాం. ప్రతి ఉదయం నాయన, ఉదయకాలంలో మా కుటుంబాలని నాయన, మా పిల్లలందరితో కలిసి మేము ప్రార్థన చేస్తాం. మేము ప్రార్థన చేస్తే నువ్వు ఆలకిస్తానంటున్నావు కదా నాయన. ఆలకించండి తండ్రి. మా కుటుంబాలు శ్రమలలో, బాధల్లో, ఇబ్బందులలో, అనేకమైన ఇబ్బందులు గుండా వెళ్తుండగా దయతో జ్ఞాపం చేసుకోండి నాయన. సహాయం దయచేయండి, కృప చూపించండి తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభువా. తండ్రి, నీకు స్తోత్రాలు. నీకు అసాధ్యమైందంటే ఏది లేదు నాయన. సమస్తము చేయగలిగిన దేవుడివి. మా కుటుంబ స్థితిగతులు మార్చగలిగిన దేవుడివి. మమ్మల్ని ఆత్మీయతలోనికి నడిపించగలిగిన దేవుడివి. మమ్మల్ని, మా పిల్లలను నాయన కాపాడే దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రతి విధమైన శోధన నుంచి, కీడు నుంచి తప్పించండి. మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూని కంచి వేయండి. దేవానికి స్తోత్రాలు. ప్రతి సమస్యను జయించగలిగే మనసును మాకు దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, వారిని నీ వైపు చూస్తూ నీ పైన ఆనుకొని గర్భము ఫలం కోసం ఎదురు చూస్తుండగా అయితే నాయన వారి గర్భాలు తెరవండి నాయన. శారా గర్భాన్ని తెరిచావు కదయ్యా. అన్న గర్భాన్ని తెరిచావు కదయ్యా. ఎలిజబెత్ గర్భాన్ని తెరిచావు కదా తండ్రి. ఈ బిడ్డల్ని పై చూస్తున్నారు. వారి ప్రార్థన ఆలకించి, వారి మనం ఆలకించి గర్భం తెరువు నాయన. యేసయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు. చాలామంది నాయన అయా ఉద్యోగాలు లేక, ఎంతోమంది తండ్రి నాయన వారి చదువుకు తగ్గట్టుగా ఉద్యోగాలు రాక, అయా నిరుద్యోగముగా, అయా ఉద్యోగం లేక బాధపడుతున్న ప్రియ యవన బిడ్డలు బట్టి, ఎవరి చెల్లెళ్ళు బట్టి, యవన తమ్ముళ్ళు బట్టి ప్రార్థన చేస్తున్నాను దేవా. ఒకసారి దర్శించవా. వారికి చదువుకు తగ్గట్టు ఉద్యోగం దయచేయి నాయన. మీరు చెప్పారు, మేము ప్రార్థన చేస్తే మా మనం ఆలకిస్తారన్నారు. ఆలకించండి నాయన. చెవియొగ్గండి తండ్రి. స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి నాయన, అయ్యా నీ నామములో తండ్రి గర్భం ధరించి మీరు ఇచ్చిన బహుమానాన్ని మోస్తున్న బిడ్డని జ్ఞాపం చేసుకోండి. మంచి నాయన అయా ప్రస్తుతం దయచేయండి నాయన. ఎలాంటి నాయన ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా తండ్రి నాయన వారు నాయన
అయా గర్భంలోని శిశువు నాయన చక్కగా ప్రసవించుదురుగాక తండ్రి, నీకు స్తోత్రాలు. అయా బలపరచండి, సహాయం దయచేయండి ప్రభువా. నమ్మదగిన దేవానికి స్తోత్రాలు. ఈ లేఖన బాబు సెలవిచ్చినట్లు అయా మమ్మల్ని స్వస్థపరచండి. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత అన్నారు. ఎంతోమంది అనారోగ్య సమస్యలతో అన్ని బిడ్డలు బాధపడుతున్నారు నాయన, దయతో జ్ఞాపకం చేసుకోవా. అయ్యా మా రోగం వచ్చింది, అయ్యో నీ బ్రతుకు ఇంతేనా ఇంతేనా అని చాలామంది కృంగిపోయి నా బ్రతికింటిలా అయింది అనుకుంటున్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాడిని ధైర్యపరచండి, స్వస్థపరచండి, కృప చూపించండి నాయన. అయ్యా తండ్రి, అయ్యా జీవితం మీద విసికి వేసారి ఎంతోమంది నాయన ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అట్టి బిడ్డల నాయన, అట్టి బిడ్డలను మీరు దర్శించండి, మీరు మాట్లాడండి. ఆత్మహత్య ఒకటే పరిష్కారం కాదు. నా యేసయ్య ఉన్నాడు. ఏ సమస్య నుంచి అయినా బయటపడేయగలడు, ఏ సమస్య నుంచి అయినా విడుదల చేయగలడని మీరు వారితో మాట్లాడండి నాయన. ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న బిడ్డలని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి మనసులను మార్చండి, వారి మనసులను మార్చండి నాయన. తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్యానికి వందనాలు ప్రభువా. అలాగే దైవ సేవకులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి దైవ సేవకుని ఈ ఆదివారం దినాన నీ ఆత్మాభిషేకంతో నింపి నీ బలమైన ఆత్మ నాయన వారి మీద పని చేయనుగాక. వారిని వాడుకోండి నాయన. అనేకమైన ఆత్మలు పట్టుగలుటకు అయా తండ్రి నాయన, అనేకమైన ఆత్మలు అయా నాయన వారు సంపాదించగలుటకు ఈ ద్వారం తెరవండి నాయన. ప్రతి ఆటంకాన్ని కొట్టేయండి, ప్రతి అవరోధాన్ని కొట్టివేయండి. మీరు మాకు తోడుగా ఉండండి నాయన. ఈరోజు నాయన జరిగే ఆరాధన కార్యక్రమాలంతటిలో ఈ సన్ని తోడుగా ఉంచండి ప్రభువా. స్తోత్రాలు. యేసయ్యానికి వందనాలు నాయన. బలమైన దేవుడుగా, అద్భుతకరుడుగా, ఆశ్చర్యకరుడుగా మీరు మాకున్నందుకు స్తోత్రాలు. యేసయ్యానికి వందనాలు. అయా మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, అయా 29 రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకుని ప్రభువా. అయా మా దేశానికి స్వస్థత అనుగ్రహించండి. అయా ప్రతి బిడ్డ నాయన నీ వైపు ఆనుకొని నీ వైపు చూసి యోగ్యతను దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. అయా 29 రాష్ట్రాల ముఖ్యమంత్రిని జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రధానమంత్రిని జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రతి బిడ్డను బలపరచండి ఆయన. అయా మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని జ్ఞాపకం చేసుకోండి. అయా మా తెలంగాణ ముఖ్యమంత్రిని జ్ఞాపకం చేసుకోండి. అయా మా తెలుగు ప్రజలు నివసించే చోటు అన్నిటిని ఆయన బట్టి జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. ఆయనకి స్తోత్రాలు నాయన. మంచి పరిపాలన అందించడానికి జ్ఞానము దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. అయా నీకు స్తోత్రాలు. ప్రియరాజుపట్నం నిర్శలంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రియరాజుపట్నం త్వరగా కట్టబడాలి అయా నాయన. నీ యొక్క చిత్తంలో ఆ పట్టణం ఆయన ఆశీర్వదించండి, సమాధానం దయచేయండి. ఉదయకాల సమయంలో సమాధానకర్త అయిన నిన్ను వెతకటానికి, చూడటానికి, ఈ పైన ఆనుకోవటానికి, మేము ప్రార్థన చేయగా మమ్మల్ని ఆలకించటానికి మీరు మా మధ్య ఉన్నందుకు, మాతో ఉన్నందుకు, మీరు మాకు సహాయం చేస్తున్నందుకు పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉదయకాలం మీరు మాతో ఉండమని యేసయ్య నామములో వేడుకొంచి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక భూమి యందు నెరవేరునుగాక. మాకు అవసరమైనది ఆహారాన్ని మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మనం క్షమించము, మన శోధన లేక దుష్టుడి నుంచి తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తియు, మహిమయు నిరంతరం నీవైనావు తండ్రి.
ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు రక్తములో సంపూర్ణ విజయము, స్వస్థత, నెమ్మది, ఆరోగ్యం ఈరోజంతటిలో నిరంతరం మాతో ఉండును గాక. ఆమేన్, ఆమేన్.